సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మేమను అండ్ ఈ రోజు మనం ఓవర్ 36th ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. సో మనం లాస్ట్ ఎపిసోడ్లో ఏం చూసామంటే, దోర్జో వచ్చేసి మొత్తానికి ఆ సినారియో ఏరియాస్ నుంచి అయితే పెరిష్ అయిపోతాడు. అంటే తనగా అక్కడ ఎక్కడ కనపడ్డనమాట వాళ్ళకి, అక్కడ మిగిలిన వాళ్ళకి 10th సినారియో అయితే మొత్తానికి కంప్లీట్ చేసేసి ఉంటారనమాట వీళ్ళు. ఇంకా దాని తర్వాత ఏం జరిగిందో మనం ఇప్పుడు చూసేద్దాం. సో మొత్తానికి అక్కడ సినారియో కంప్లీట్ అయ్యిందని చెప్పేసి, ఎవరో 10th సినారియోని కంప్లీట్ చేశారని చెప్పేసి నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకా మీరందరూ 10th సినారియోని పాస్ అయినందుకు మీకు కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి అక్కడ పాస్ అయిన వాళ్ళందరినీ నార్మల్ ఇక్కడికి తీసుకొని వస్తారనమాట. వాళ్ళు ముందు ఉంటారు కదా, అక్కడికి వచ్చేస్తారనమాట. డార్క్ కాసిల్ నుంచి బయటకు వచ్చేస్తారు. మొత్తానికి ద లిబరేటర్ ఆఫ్ ది సోల్ డోమ్ అనే అచీవ్మెంట్ అయితే వీళ్ళందరూ కంప్లీట్ చేశారనమాట. ఇంకా మొత్తానికి వీళ్ళు ఈ సోల్ డోమ్ నుంచి అయితే ఎస్కేప్ అయిపోవాలన్నమాట. ఇంకా అక్కడ చూస్తూ ఉంటారు అందరూ. డార్క్ క్యాసిల్ ఉంటుంది కదా, అది వచ్చేసి మొత్తం బూడిదలాగా అయిపోతూ ఉంటుంది. అంతేకాకుండా జీహే వీళ్ళందరూ చూస్తూ జీహే అడుగుతుంది అనమాట, అసలు కిందోక్జాక్ ఏమైంది, అసలు ఎవరికైనా తెలుసా, అసలు ఎవరైనా చెప్పండి నాకు, అసలు కిందోక్జాక్ ఏమైంది అని అడుగుతూ ఉంటుంది అనమాట. అప్పుడే యూజింగ్క్యూకి వస్తాడనమాట. అక్కడ యూజింగ్క్యూని చూసి, మాస్టర్ అసలు కిమ్దోక్జాకి ఏమైంది అని చెప్పేసి అడుగుతుంటుంది. అందరు అడుగుతూ ఉంటారు అనమాట, జుంగ్హ్యూక్ అసలు ఏమైంది కిమ్దోక్జాకి అని చెప్పేసి వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతూ ఉంటారు అనమాట. అప్పుడే ఇంకా తను చెప్తాడు, నాకు కూడా తెలియదు అసలు కిమ్దోక్జాకి ఏమైందో అని చెప్పేసి చెప్తాడనమాట. ఇంకా అసలు కిమ్దోక్జా అలా వెళ్ళిపోయినందుకు అందరు ఇక్కడ డెస్పైర్ లో ఉంటారు. కాన్స్టిట్యూషన్స్ కూడా డెమాన్ లైక్ జడ్జ్ ఆఫ్ ఫైర్ కానీ, ప్రిజనర్ ఆఫ్ గోల్డెన్ హెడ్ బ్యాండ్, అవి అసలు బ్లాక్ ఫ్లేమ్ డ్రాగన్, అలా కొంతమంది కాన్స్టిట్యూషన్స్ అంటే దోగ్జాకి ఎక్కువగా కొంచెం పరిచయం ఉంటారు కదా, ఈ కాన్స్టిట్యూషన్స్ అయితే కొంచెం అలా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. అదే కాన్స్టిట్యూషన్ వైన్ అండ్ ఎక్సాక్స్ వీళ్ళందరూ కొంచెం అలా ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడే గిలియం అంటూ ఉంటాడు అనమాట, తన కొద్ది తనే చెప్పాడు మాకు తను చనిపోడని. సో తను చనిపోడు, తను ఖచ్చితంగా తిరిగి వస్తాడన్నాడు కదా, మరి ఎందుకు అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటాడు అనమాట గిలియం వచ్చేసి. ఇంకా అలా ఇంకా కాన్స్టిట్యూషన్స్ అన్ని దోగ్జాన్ కలుసుకుంటూ ఉంటాయి అనమాట. ఇంకా అలానే మిగతా ఇక్కడ ఉన్న ఇన్కార్నేషన్స్ అందరూ కూడా దోగ్జాన్ గుర్తుపెట్టుకుంటారంట. అంతేకాకుండా కాన్స్టిట్యూషన్స్ వచ్చేసి కొరియన్ పెనిన్సులాలో ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చేసి ఇలా ఈ ఒక్కరి నేమ్ మాత్రం మా మెమొరీలో అలానే ఉండిపోతుంది అన్నట్లు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. దాని తర్వాత డార్క్ క్యాసల్ మొత్తం అలా మాయమైపోతూ ఉండగా జుంగ్హ్యూక్ వచ్చేసి అనుకుంటూ ఉంటాడు, ఖచ్చితంగా ఏదో ఒక వే ఉంది కదా, ఇప్పుడు కనుక నేను రిగ్రెస్ అయ్యాను అనుకో, దోగ్జా ఖచ్చితంగా బ్యాక్ టు లైఫ్ వస్తాడేమో అని చెప్పేసి అనుకుంటుంటాడు. కానీ ఇక్కడ ఏంటంటే దోగ్జా చెప్పిన మాటలన్నీ జుంగ్హ్యూక్కి గుర్తొస్తూ ఉంటాయి అనమాట. దోగ్జా ఇంతకు ముందు చెప్పింటాడు కదా, గెట్ ఏ హోల్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్, అసలు ఏం ఆలోచిస్తున్నావు నువ్వు, అసలు నెక్స్ట్ సినారియో నెక్స్ట్ రిగ్రెస్ అవుతే నువ్వు ఇదంతా మళ్ళీ ఫినిష్ చేయగలవు, ఎన్నిసార్లు రిగ్రెస్ అయితే నీకు అంత బెటర్, అలా ఆలోచించద్దు, ఏంటి ఎక్కువసార్లు రిపీట్ చేస్తే నువ్వు అంత బెటర్ అయిపోతుంది అనుకుంటున్నావా అని చెప్పేసి అని అంటాడు కదా, అవన్నీ గుర్తు వస్తూ ఉంటాయి అనమాట. ఇలా దోగ్జా చెప్పినందుకే తిను రిగ్రెస్ అవ్వడనమాట అనుకుంటూ ఉంటాడు యూజింగ్క్యూక్. ఒకవేళ నేను నిజంగానే రిగ్రెస్ అయ్యాను అనుకో, నెక్స్ట్ వచ్చే రిగ్రెషన్ లో దోగ్జా లేకపోతే, ఎందుకంటే తను ఇంతకుముందు 2 రిగ్రెషన్స్ చేసింటాడు, అప్పుడు దోగ్జా లేడు, 3rd రిగ్రెషన్ లో వచ్చాడు, 4th లో ఉండకపోవచ్చేమో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. సో ఒకవేళ కిమ్దోగ్జా నెక్స్ట్ రౌండ్ లో ఉన్నా కూడా, తనని మీట్ అయినా కూడా, తను ఇప్పుడులాగా లేకపోతే, తను మారిపోతే, తను ఇలా ఉండకపోతే అన్నట్లు ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఇంకా దోగ్జా కూడా ముందు చెప్పింటాడు కదా తినకి, నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, ఈ లైఫ్ ఉంది కదా, ఈ 3rd టర్న్, సో ఈ లైఫ్ ని నువ్వు జీవించు, ఇప్పుడు ఉన్నదాన్నే నువ్వు జీవించు, నెక్స్ట్ దానికోసం వెయిట్ చేయొద్దు, ఇప్పుడు ఉన్నదాన్ని నువ్వు ఇక్కడ వదిలేసి వెళ్ళి నెక్స్ట్ దాంట్లో ఏదో సాధిద్దామని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఎవరికి తెలుసు, ఈ రౌండ్ లోనే నువ్వు అన్ని సాధించచ్చేమో, అసలు ఈ రౌండ్ లోనే నువ్వు చూడాలనుకున్న ఎండుని చూడొచ్చేమో అని చెప్పింటాడు అనమాట దోగ్జా. అదంతా తెలుసుకుంటూ ఉంటాడు. అప్పుడే మనం చూస్తూ ఉంటాం అనమాట, దొకాయిబి అయితే వస్తుందన్నమాట. అసలు ఏంటి, ఏం చేస్తున్నారు మీరందరూ, అసలు సిస్టమ్ మీకైతే ఒక మెసేజ్ పంపించుంటుంది, మీరందరూ చూసింటారు కదా, ఏంటి ఇంకా తన చావు గురించే మీరు ఆలోచిస్తూ ఉన్నారా, అసలు దాని గురించే మీరు ఇలా బాధగా ఉన్నారా అన్నట్లు అంటూ ఉంటుంది అనమాట. అప్పుడే ఇంకా హీవన్ అడుగుతుంది, అసలు కిమ్దోగ్జాకి ఏమైంది అంటే, ఇంకా చెప్తాడనమాట, కిమ్దోగ్జా ఈ సినారియో నుంచి ఎక్స్పెల్ చేయబడ్డాడు అని. అదే నేను అడుగుతున్నాను, అసలు దాని మీనింగ్ ఏంటి అంటే, తను బతికున్నాడా చనిపోయాడా అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు ఇంకా దొగైవ్ ఏం చెప్తుందంటే, అది నాకు కూడా తెలియదు, కానీ అది ఇన్కార్నేషన్ అయినా సరే, కాన్స్టిట్యూషన్ అయినా సరే, ఎవరైతే ఈ సినారియోస్ నుంచి ఎక్స్పెల్ చేయబడతారో వాళ్ళు బతకడం కష్టం అనేది చెప్తుందనమాట. నాకు కూడా అంతవరకే తెలుసు. సో మీరందరూ అది పక్కన పెట్టి ఫస్ట్ మీకు ఇచ్చిన సినారియో మీద ఫోకస్ చేయండి, ఎందుకంటే అలాంటి మ్యాటర్స్ మీద ఫోకస్ చేస్తూ ఉంటే మీకు ఇక్కడ సరిపోదు. ఎందుకంటే ఈ సోల్డంలో చేయాల్సిన పనులన్నీ అయిపోలేదు అనమాట. లాస్ట్గా మీకు ఇంకొకటి మిగిలింది, అదేంటంటే ఎస్కేప్ అవ్వడం. సో మీరు అది ఎస్కేప్ అవ్వాల్సిందే అని చెప్పేసి వాళ్ళకి సినారియో బోర్డ్ అయితే ముందర వస్తుంది అనమాట. అదేముంటుందంటే, అండ్ ఎస్కేప్ సినారియో హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ అని వస్తుంది. అదేంటంటే ఈ సోల్డోమ్ లో నుంచి వాళ్ళు వెళ్ళిపోవాలన్నమాట. ఎందుకంటే ఈ సోల్డోమ్ వచ్చేసి తొందరలోనే క్లోజ్ అయిపోతుందంట. సో అక్కడి నుంచి వాళ్ళు ఖచ్చితంగా ఒక హాఫ్ డే లోపల వెళ్ళిపోవాలి. ఎందుకంటే వాళ్ళకి అలా వెళ్ళకపోతే
చనిపోతారు కాబట్టి. సో, మొత్తానికి వాళ్ళకి ఎస్కేప్ రూట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారంట. దాన్ని ఫాలో అయితూ వాళ్ళు బయటికెళ్ళిపోవాలనమాట. అలా వెళ్ళకపోతే మీరు చనిపోతారు. మీకు టైం ఇచ్చాం గదా! ఆ టైం లోపలే వెళ్ళాలి, ఎస్కేప్ అయిపోవాలి అనేసి ఉంటుందనమాట. సో, మొత్తానికి అక్కడ యారోస్ లాగా మార్క్స్ ఉంటాయనమాట. దాని ప్రకారం దాన్ని ఫాలో అవుతూ అందరూ అక్కడికెళ్తారు. సో, లాస్ట్‌కి అక్కడ మిగతా వాళ్ళని గూడా కలుస్తారనమాట. అంటే మింజియో అని వీళ్ళుంటారు గదా! సో, వాళ్ళని గూడా అక్కడ కలుస్తారు. అలా అందరూ కలిసి అక్కడి నుంచి చూస్తారు. ఒక షీల్డ్ లాగా ఉంటుందనమాట ఒకటి. సో, అక్కడ దాన్ని దాటుకొని మాత్రం వెళ్ళాలి. సో, ఇదే ఎగ్జిట్ అవుతుంది అని జెప్పేసి ఇంక అందరూ చూస్తూ ఉంటారనమాట. సో, మొత్తానికి మనం ఈ ప్లేస్‌ని వదిలి వెళ్తే అని జెప్పేసి అందరూ అలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అప్పుడే ఇంకా హన్‌సోయింగ్ యూజిన్ కిక్‌ని పిలుస్తుందనమాట. జుంగ్‌హ్యూక్, దోగ్జా నీకిచ్చిన ఛాన్స్‌నయితే వదులుకోవద్దు అనయితే చెప్తుందనమాట. ఇంకప్పుడే యూజిన్ హ్యూక్ కూడా కొంచెం అదే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే యూజిన్ హ్యూక్ అందరికంటే ముందు అక్కడ షీల్డ్ దగ్గరికెళ్ళి, నేను అసలు ఈ కరెంట్ లైఫ్‌నయితే వదులుకోను. అంటే తను ఇక్కడ ఇలానే బతికి ఉంటాడని, సర్వైవ్ అవుతాడని చెప్తూ ఉంటాడనమాట. సో, మీరందరూ కూడా అదే చేయాలి అని చెప్పేసి యూజిన్ హ్యూక్ అయితే చెప్తాడనమాట. ఇంక లాస్ట్‌గా తను ఒక పంచ్ అయితే ఇస్తాడనమాట ఆ షీల్డ్‌కి. అది సరే పదండి అని చెప్పేసి అంటాడు. మొత్తానికి ఆ షీల్డ్ అయితే బ్రేక్ అయిపోతుందనమాట. వాళ్ళకొక ఎస్కేప్ రూట్ అయితే దొరుకుతుంది. ఇంకా అది కట్ చేస్తే ఇంక మనం ఇక్కడ దోగ్జా సైడ్ చూస్తూ ఉంటాం. మొత్తానికి అసలు ఎవ్వరు ఒక్కరు కూడా అసలు ఏ తోడు లేని ఒక చీకటిలో దోగ్జా కళ్ళు తెరుస్తాడనమాట. ఇంక దోగ్జా కళ్ళు తెరిచిన తర్వాత చూస్తూ ఉంటాడు. అంతా చుట్టుపక్కలంతా గమనిస్తూ ఉంటాడనమాట. ఫోర్త్ వాల్ వాయిస్ అంతా దోగ్జాకి వినిపిస్తూ ఉంటుందనమాట. దోగ్జా అనుకుంటూ ఉంటాడు నేను ఎక్కడున్నాను అని. ఫోర్త్ వాల్ ఏం చెప్తూ ఉంటుందంటే మొత్తానికి దోగ్జా బాడీలో ఉన్న బోన్స్ అన్నీ తనకి నొప్పిని కలిగిస్తూ ఉంటాయన్నమాట. అంతేకాకుండా తన చర్మం ఎలా అయిపోయి ఉంటుందంటే ఒక జంతువు చనిపోతే దాని చర్మం ఎలా అవుతుందో అంత హార్డ్‌గా తయారై ఉంటుందన్నమాట. సో, నేను మొత్తానికి బతికే ఉన్నానా అని కిందోగ్జా ఆలోచిస్తున్నాడు. ఇలా కరెంట్‌గా కిందోగ్జా థాట్స్ అన్నీ ఇక్కడ వస్తూ ఉంటాయన్నమాట ఫోర్త్ వాల్ రూపంలో. ఇంగ కిందోగ్జా లేసి ఆ సోల్‌ని మొత్తం గమనిస్తూ ఉంటాడన్నమాట. మొత్తానికి యూ ఆర్ కరెంట్‌లీ ఎక్స్‌పెల్డ్ ఫ్రమ్ ది సినారియో, యూ ఆర్ కరెంట్‌లీ ఔట్‌సైడ్ ఆఫ్ ది సినారియో ఏరియా అనేసి దోగ్జాకైతే వస్తుంది. అంటే దోగ్జా మొత్తానికి అక్కడ ఉన్న వాళ్ళందరినీ వదిలేసి ఇక్కడికొచ్చేసుంటాడు. సో, తనకి ఎవ్వరు ఉండరు చుట్టుపక్కల. ఇంగ దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడన్నమాట. మామూలుగా అయితే ఈ టైంకి ఆల్రెడీ కాన్వర్సేషన్స్ నుంచి మెసేజ్‌లు ఒకటేమైనా వస్తూనే ఉండేవన్నమాట. కానీ ఇప్పుడు సిస్టమ్ మెసేజెస్ తప్ప దోగ్జాకి ఏం రావడం లేదన్నమాట. మొత్తానికి దోగ్జాకైతే ఒక రియలైజేషన్ అయితే కలుగుతుంది. ఆహా! మొత్తానికి నేను ఇలా ఒంటరిగా మిగిలిపోయాను అన్నట్లయితే అనిపిస్తుందన్నమాట. ఇంకొచ్చేసి సోల్ డోమ్ వచ్చేసి ఇప్పుడు ఔట్ ఆఫ్ బౌండ్స్ ఏరియా అనమాట. నా ఫ్రెండ్స్ అందరూ ఖచ్చితంగా సేఫ్‌గా ఎస్కేప్ అయిపోయుంటారు ఇక్కడి నుంచి అని ఆలోచిస్తూ ఉంటాడు. నిజం చెప్పాలంటే దోగ్జా హ్యాపీగా ఉంటాడు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ సేఫ్‌గా వెళ్లారు కదా! ఎస్కేప్ అయిపోయారు కదా! అని చెప్పేసి. కానీ కిందోగ్జాకి ఎక్కడో కొంచెం సాడ్‌నెస్. ఎందుకంటే తను ఒంటరిగా మిగిలిపోయాడు కదా! ఈ ప్రపంచంలో మళ్ళీ అని చెప్పేసి ఉంటుంది. మనకి ఇక్కడ ఫోర్త్ వాల్ వచ్చేసి మొత్తానికి మాట్లాడుతూనే ఉంటుందన్నమాట. దోగ్జాకి అవి వినిపిస్తూనే ఉంటాయి. అదేంటంటే మొత్తానికి తను ఇప్పుడైతే ఒంటరిగా ఉన్నాడు గదా! కానీ తనకి ఒక టాస్క్ అయితే ఉందన్నమాట. దాన్ని కంప్లీట్ చేయాలి. అదేంటంటే ఇప్పుడు ఈ పాత్ ఉంది గదా! ఈ పాత్‌నైతే దోగ్జానే ఎన్నుకున్నాడు. సో, ఇలా వెళ్ళాలని. సో, తను దానికొచ్చే కాన్సిక్వెన్సెస్ గూడా తనే ఫేస్ చేయాలి అని జెప్పేసి ఉంటుందన్నమాట. దోగ్జా చుట్టుపక్కలంతా గమనిస్తూ ఉంటాడు. అసలు ఆ సోల్‌డోమ్ స్ట్రీట్స్‌లో వెళ్తూ ఉంటే దోగ్జాకైతే రీసెంట్‌గా జరిగిన ఈవెంట్స్‌లో తన మెమోరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయన్నమాట. ఇంతకుముందు ఏం జరిగాడు, ఎక్కడెక్కడ తిరిగాడు అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అంటే తను అక్కడ ఆ ప్లేసెస్ అన్నీ తన ఫ్రెండ్స్‌తో వెళ్ళుంటాడు గదా! ఆ సినారియో ప్లేసెస్ అన్నీ తిరుగుతూ ఉంటాడన్నమాట. తనకి అసలు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూ ఉంటుందన్నమాట. అదేంటంటే మొత్తానికి దోగ్జా టీడబ్ల్యూఎస్ఏలో ఒక పార్ట్ అయితే అయిపోయాడన్నమాట. ఇంక దోగ్జా అంటాడన్నమాట. హా! సరేలే నువ్వు మాట్లాడేదంతా కొంచెం టచింగ్‌గా ఉంది. అంతా పక్కన పెట్టు. కానీ నువ్వు కొంచెం సేపు గమ్మున ఉండగలవా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు దోగ్జా. ఎందుకంటే ఆ ఫోర్త్ అలా మాట్లాడుతూనే ఉంటుందన్నమాట. ఇంక మొత్తానికి నువ్వు ఎప్పుడు ఆపుతావు అలా గొణగడం అని చెప్పేసి దోగ్జా అడుగుతాడు. అప్పుడే ఇంక మళ్ళీ చూస్తాం ఫోర్త్ వాల్ అంటూ ఉంటుంది. దోగ్జా అన్నాయన్స్‌తో అంటూ ఉంటాడు. ఫోర్త్ వాల్ కొంచెం మూసుకో అన్నట్లు అంటూ ఉంటాడు. అంతేకాకుండా అసలు ఇక్కడ ఎంత టైం పాస్ అయిందో కూడా దోగ్జాకి అర్థం కాదు. దోగ్జా అడగాలనుకుంటాడు. కానీ ఎవరిని అడగాలి? ఇక్కడ ఎవరు లేరు కదా! అని చెప్పేసి ఇంక అంటూ ఉంటుందన్నమాట ఫోర్త్ వాల్ వచ్చేసి. అప్పుడే దోగ్జా అంటాడు. హే! నువ్వైనా నాకు ఆన్సర్ ఇవ్వచ్చు గదా! అన్నట్లు అంటాడన్నమాట. సర్లే ఫస్ట్ అదంతా పక్కన పెడితే ఇంకొకటి చేయాల్సిందుంది దోగ్జా. అదేంటంటే ఇప్పటి వరకు దోగ్జా ఎలాగో బతకగలిగాడు. అదెలా అంటే దోగ్జా కాన్స్టిట్యూషన్ కాబట్టి. సో, మామూలుగా అంటే ఎవరు తట్టుకోలేకపోయిండు. దోగ్జా ఇప్పుడు కాన్స్టిట్యూషన్ కాబట్టి తను తట్టుకోగలిగాడు. అంతేకాకుండా దోగ్జా ఒక ఫిజికల్ ఇన్కార్నేషన్ ఉంటుంది కదా! అది కంప్లీట్‌గా డిస్ట్రాయ్ అయిపోయింది. అంటే బాడీ అనమాట. దోగ్జాది ఫిజికల్ ఇన్కార్నేషన్ బాడీ ఉంటుంది కదా! అదంతా డిస్ట్రాయ్ అయిపోయింటుందనమాట. అక్కడ వస్తూ ఉంటాయి మెసేజెస్. స్టోరీస్ ఉంటాయి కదా దోగ్జావి. అవి కూడా చాలా డ్యామేజ్ అయ్యాయంట. అంతేకాకోకుండా దోగ్జా యొక్క ఫిజికల్ ఇన్కార్నేషన్స్ అయితే కరెంట్‌గా అయితే డిస్ట్రాయ్ అయిపోయాయని చెప్పేసి వస్తూ ఉంటుంది.
తన ఎక్స్ట్రీమ్ డేంజర్లో అయితే ఉన్నాడనమాట దోగ్జి వచ్చేసి. సో తన ఫిజికల్ బాడీని రీస్టోర్ చేయడానికైతే ఏదో ఒక దారి అయితే కనపడడం లేదనమాట. అంతేకాకుండా దోగ్జి అనుకుంటూ ఉంటాడు, ఇప్పుడు నాకు అయితే ఒక బాడీ అయితే లేదు, మొత్తానికి నేను ఒక ఇన్కంప్లీట్ సెట్ ఆఫ్ స్టోరీస్ అని అయితే నాకు అర్థమైపోయింది అన్నట్లు అనుకుంటూ ఉంటాడనమాట. కానీ నేను ఇప్పుడు కూడా ఒమ్నిషన్ రీడర్స్ వ్యూ పాయింట్ ని యూస్ చేయగలనా అని ఆలోచిస్తాడు. చూస్తే అక్కడ అలో లేదనేసి వస్తుందన్నమాట మెసేజ్. హా, సరేలే అది వర్క్ అవ్వలేదు అని చెప్పేసి దోగ్జి ఏం చేస్తాడు, తన ఇన్కార్నేషన్ అయిన యూసుంగ్తో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. కానీ అది కూడా వర్కౌట్ అవ్వదన్నమాట. ఇంకా లాస్ట్కి ఛానల్ సిస్టమ్ని యూజ్ చేద్దాం అనుకున్నా అది వర్కౌట్ అవ్వదన్నమాట. ఏంటి అసలు ఏంటి నిజంగానే ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నానా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అంటే తను ఎవరితో మాట్లాడలేడు, ఎవరిని చూడలేరు, ఎవరు తన్ని చూడలేరు అని చెప్పేసి ఇంకా ఫోర్త్ వాల్ అంటూ ఉంటుంది. అప్పుడే దోక్ష అనుకుంటాడు, మొత్తానికి అయితే కంప్లీట్ గా అయితే అలోన్ గా లేనులే, ఎందుకంటే నాకు వీడు ఉన్నాడు కదా, ఐ మీన్ ఫోర్త్ వాల్ ఉంది కదా అన్నట్లు అనుకుంటూ ఉంటాడు అనమాట. సో ఎంతసేపు అని నువ్వు అలానే వాగుతూ ఉంటావని చెప్పేసి దోక్ష అడుగుతాడు. అప్పుడే ఇంకా ఫోర్త్ వాల్ అంటూ ఉంటుంది, కిమ్ దోగ్జా అసలు చాలా స్టూపిడ్, అసలు దీన్ని రియలైజ్ అవ్వడానికి కూడా ఆ గ్రేట్ ఫోర్త్ వాల్ అనేది కిమ్ దోగ్జాకి ఇంతగా నరేట్ ఎందుకు చేస్తుందో కూడా తనకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అది అంటూ ఉంటుంది. కిమ్ దోగ్జా అంటాడనమాట, సో మొత్తానికి నువ్వు ఇలా థింగ్స్ అన్ని డిస్క్రైబ్ చేసే కంటే నువ్వు ఏదో ఒకటి వేరేది ఏదైనా చేయొచ్చు కదా, అసలు నువ్వు ఎవరు, అసలు నువ్వు ఒక స్కిల్లా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడనమాట. ఫోర్త్ వాల్ అంటుంది, స్టూపిడ్ కిమ్ దోగ్జా, అసలు కిమ్ దోగ్జా గాలిలో మాట్లాడుతున్నాడు, అసలు స్టూపిడ్ కిమ్ దోగ్జా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. కిమ్ దోగ్జా అంటాడు, హే ఆపుతావా లేదా, నేను నిన్ను స్విచ్ ఆఫ్ చేయమంటావా, అసలు స్విచ్ ఆఫ్ చేసేనా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే ఫోర్త్ వాల్ అంటుంది అనమాట, అయితే నన్ను ఆగిపోమంటావా అని చెప్పేసి అంటుంది. దోక్ష ఆశ్చర్యపోతాడు, ఏంది నేను చెప్పగానే ఎలా వింటున్నాడు అన్నట్లు అనుకుంటాడు. దాని తర్వాత మొత్తానికి వీడికి ఏమైనా ఇబ్బంది వస్తే నాతో మాట్లాడటానికి అయితే ఇబ్బంది పడడే అన్నట్టు దోక్ష అనుకుంటాడు. సరేలే ఇప్పుడైతే ఆపేసే, ఎందుకంటే నేను కొద్దిసేపు ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పేసి దోక్ష అంటాడు. అప్పుడే పర్సనల్ స్కిల్ ద ఫోర్త్ వాల్ బికమ్స్ సైలెంట్ అనేది వస్తుంది. ఇంకా దోక్షాకి అసలు ఊపిరాడదనమాట. అసలు తన లంగ్స్ లో నుంచి ఎవరో గాలిని బయటకు తీస్తున్నట్టు తనకు అనిపిస్తుంది. అంతగా అసలు గాలే ఆడుకోకుండా ఉండిపోతుంది అనమాట దోక్షాకి అయితే. సో నార్మల్గా వచ్చేసి ఈ స్టార్ స్ట్రీమ్ అనేది స్టోరీస్ వల్ల క్రియేట్ అవ్వబడుతుంది అనమాట. మొత్తానికి ఎక్సెప్షన్సే ఉండవన్నమాట. ఒక ఇన్కార్నేషన్ అయినా ఒక కాన్స్టేషన్ అయినా స్టోరీస్ లేకుంటే ఇక్కడ బతకలేరు అనమాట. మొత్తానికి దోక్ష యొక్క స్టోరీస్ ఉంటాయి కదా, అవన్నీ డ్యామేజ్ అవ్వడం, స్పీడ్ ఇంక్రీజ్ అయిపోయింది అనమాట. మొత్తానికి ఫోర్త్ వాల్ లేకపోతే అలా జరుగుతుందని ఇప్పుడు అర్థమవుతుంది మనకైతే. ఇంకా లాస్ట్ గా ఏంటంటే స్టోరీస్ అనేవి బ్రీత్ లాంటివి అనమాట. మనకి ఊపిరి ఎలాగనో మనకి స్టోరీస్ అంత ముఖ్యం అనమాట. అసలు స్టోరీస్ లేకుంటే ఇక్కడ ఎగ్జిస్టే అవ్వలేరు ఎవరే కానీ. సో స్టోరీస్ వల్లనే ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతూ ఉంటారు ఎవరున్నా కానీ. అంటే ఇప్పుడు ఉన్న ప్లేస్లో, దోగ్జా ఉన్న ప్లేస్లో అసలు స్టోరీసే లేవన్నమాట. ఎందుకంటే అసలు అది ఎక్స్పెల్ అయిన ప్లేస్ కదా. సో అలాంటి ప్లేస్లో దోగ్జా అసలు ఉండలేకపోతాడు స్టోరీ లేకుండా. మొత్తానికి ఇంతసేపు ఫోర్త్ వాల్ ఎందుకు తనకు అదంతా డిస్క్రైబ్ చేస్తుందని ఇప్పుడు అర్థమై ఉంటుంది అనమాట. యువర్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ నియరింగ్ ఇట్స్ ఎక్స్టింక్షన్ అని వస్తుంది. అంటే దోక్ష ఎక్కడి నుంచి కూడా మొత్తానికి అంతం అవుతాడు అని చెప్పేసి వయసు వస్తూ ఉంటుంది అనమాట. అప్పుడే ఇంకా దోక్ష అనుకుంటూ ఉంటాడనమాట, అసలు ఏంటి నాకు హెల్ప్ చేయి అని చెప్పేసి ఇంకా అసలు దోక్షాకి అసలు మాట్లాడలేకపోతాడు. అసలు ఫోర్త్ వాల్ అసలు ఇంతసేపు ఎందుకు ఇలా వాగుతూ ఉందో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇది నన్ను కాపాడుతుంది, ఐ మీన్ నన్ను బతికించడానికి ఇదంతా చేస్తుంది. సో యాక్చువల్గా ఇంతసేపు నాకు స్టోరీస్ చెప్తూ ఉండేది, నాకు ఈ స్టోరీస్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వడానికి అనేసి నాకు అర్థమైంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అప్పుడు చూస్తాం అనమాట, దోక్షా బాడీ మొత్తం క్రాక్స్ వచ్చేసి ఉంటాయి అనమాట. పర్సనల్ స్కిల్ ద ఫోర్త్ వాల్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్ అని వస్తుంది. మొత్తానికి ఇప్పుడు దోక్షా కొంచెమన్నా గాలి తీసుకోగలుగుతూ ఉంటాడు. అప్పుడే ఫోర్త్ వాల్ అనేది మాట్లాడుతూ ఉంటుంది అనమాట, యూ ఫూల్ అనేసి అంటూ ఉంటుంది. అప్పుడే దోక్ష అనుకుంటూ ఉంటాడు, నేను ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే అండర్ ఎస్టిమేట్ చేసినట్టున్నాను అని చెప్పేసి అనుకుంటాడు అనమాట. ఎందుకంటే ఫోర్త్ వాల్ కనుక లేకపోయింటే నేను అసలు ఇక్కడ సర్వైవ్ అయ్యేవాడినే కాదు అని చెప్పేసి అర్థం చేసుకుంటాడు. ఫోర్త్ వాల్ అంటుంది, కిమ్ దోగ్జా మొత్తానికి ఆలోచించడం మొదలుపెట్టాడు. సో అసలు కిమ్ దోగ్జా వచ్చేసి ఫోర్త్ వాల్ని ఎప్పుడే కానీ గ్రాంటెడ్గా తీసుకోవద్దని అయితే తనకు అర్థమైంది అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. సో నువ్వు ఎంతవరకు నన్ను ప్రొటెక్ట్ చేయగలవు అని దోగ్జా అడిగితే ఫోర్త్ వాల్ చెప్తుంది అనమాట, అంతకాలం ఏం లేదు కొంచెంసేపే అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇది న్యాచురల్ అనమాట. ఫోర్త్ వాల్ వచ్చేసి ఈ ప్లాసిబిలిటీ స్ట్రాంగ్ వల్ల కొంచెం హ్యాండిల్ చేయలేకపోతుంది, దానికి ట్రబుల్ అయితే కలుగుతూ ఉంటుంది అనమాట. సో కాన్స్టేషన్ వల్ల మాత్రమే ఇది న్యూట్రలైజ్ అవ్వగలదు కాబట్టి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మనం చూస్తూ ఉంటాం ఒకటే బ్లాక్ ప్రెజెన్స్ అయితే కనిపిస్తుంది అనమాట. అంటే ఏదో క్లౌడ్ టైప్ లో బ్లాక్ కలర్ లో ఉంటుంది అనమాట. అది మొత్తం దాన్ని బ్లాక్ ప్రెజెన్స్ అనుకున్నాం. సో దోగ్జాకి అదేంటో ఖచ్చితంగా తెలుసు అనమాట అని అంటూ ఉంటుంది అనమాట. ఫోర్త్ వాల్ వచ్చేసి దోగ్జా కూడా అంటాడు నాకు తెలుసు అని. సో మొత్తానికి వాళ్ళు ఎవరంటే ద సినారియో క్లీనర్స్ అనమాట. అలా చాలా వాటిని చూస్తాం మనం, వాటిని సినారియో క్లీనర్స్ అంటారు. సో దోగ్జా ఆలోచించడం మొదలు పెట్టాడు. ద సినారియో క్లీనర్స్ ఉంటారు కదా, వీళ్ళు ఇక్కడ ఉన్నారంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ సినారియో ఏరియాని మొత్తం వాళ్ళు క్లీన్ చేయడానికి స్టార్ట్ చేశారని. సో దాని మీనింగ్ ఏంటంటే ఇంకా తొందరలోనే ద హారిజన్స్ డెమాన్స్ చేసి ఇక్కడికి వస్తారు అని చెప్పేసి ఇంకా ఫోర్త్ వాల్ అంటూ ఉంటుంది. ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు,
నువ్వు నిజంగానే మైండ్ రీడింగ్‌లో కొంచెం బానే ఉన్నావు. కానీ ఫస్ట్ అదంతా పక్కన పెడితే, దానికి ముందు నేను ఇంకొకటి కనిపెట్టాలి అని చెప్పేసి అనుకుంటాడు. అప్పుడే దోగ్జాల స్టేషన్స్ వైపు వెళ్తూ అక్కడ ఓక్సు స్టేషన్ అనేసి ఒకటి ఉంటుందన్నమాట. దాని లోపలికి వెళ్తాడు. దాని లోపలికి వెళ్ళి తనకి తెలుసనమాట ఖచ్చితంగా ఇక్కడే ఉంటుంది అది అని చెప్పేసి. అక్కడికెళ్తాడు. అక్కడ ఓపెన్ చేస్తే అక్కడ ఒక మెసేజ్ అయితే ఉంటుందన్నమాట బాక్స్ మీద. నేను నిన్ను ట్రస్ట్ చేయొచ్చు కదా కిమ్‌దోగ్జా. నేను దీన్ని నువ్వు అడిగినట్టుగానే ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్తున్నాను. సో, నా ఇన్‌కార్నేషన్‌గా నా ఛానెల్‌లో ఇన్‌కార్నేషన్‌గా ఉన్నందుకు థాంక్స్. ఖచ్చితంగా నువ్వు సర్వైవ్ అవ్వాలని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి మెసేజ్ ఉంటుంది. అంటే మనం కనిపెట్టొచ్చు అది బీహింగ్ పెట్టాడని చెప్పేసి. మొత్తానికి దాన్ని దోగ్జా ఓపెన్ చేయగా అక్కడ మెసేజెస్ వస్తూ ఉంటాయన్నమాట. మీరు కొత్త అట్రిబ్యూట్‌నైతే రిసీవ్ చేసుకున్నారు. యూ హ్యావ్ ఆబ్టైన్డ్ ద ఐటెమ్ అన్‌బ్రేకబుల్ ఫెయిత్. సో, దోగ్జాకి అన్‌బ్రేకబుల్ ఫెయిత్ అయితే మళ్ళీ తిరిగి వస్తుంది. అంతేకాకుండా దోగ్జాకి దొకైబి ఎగ్ ఉంటుంది కదా! సో, అది కూడా తనకొస్తుందనమాట. ఇంక లాస్ట్‌కి తను ఆలోచిస్తూ ఉంటాడు ఒక చోట కూర్చొని. మొత్తానికి నాకు కావాల్సిన ఐటెమ్స్ అయితే నేను అన్ని అంటే బీహ్యూన్‌కి చెప్పి ప్రిపేర్ చేసి పెట్టాను. దాన్నన్నీ కలెక్ట్ చేసుకున్నాను. ఇంక లాస్ట్‌కి నేను అది రావడం కోసం వెయిట్ చేయాలి అని చెప్పి కూర్చుంటాడనమాట. అప్పుడే చూస్తూ ఉంటాడు. అక్కడ లైట్ వస్తుందనమాట. ల్యాంటర్న్ పట్టుకొని ఒకరైతే వస్తారు. మొత్తానికి వచ్చాడా అని చెప్పేసి దోగ్జా చూస్తాడనమాట. అప్పుడే ఇంక తను అంటారనమాట అవతల వాడు. నువ్వేనా ద డెమాన్ కింగ్ ఆఫ్ సాల్వేషన్ అని చెప్పేసి దోగ్జాని అడుగుతాడనమాట. అప్పుడే ఫోర్త్ వాల్ అంటూ ఉంటుంది. డెమాన్స్ వచ్చేసి ఈ స్టోరీస్ హారిజాన్ అనే చోట తిరుగుతూ ఉంటాయన్నమాట. యాక్చువల్‌గా చెప్పాలంటే వాళ్ళు డెమాన్ కింగ్స్ కాదు. అలా అని డెమానిక్ స్పీసెస్ కాదు. కానీ వాళ్ళని డెమాన్స్ అనే పిలుస్తారనమాట. ఇంకా వచ్చేసి వాళ్ళకి స్టోరీస్ అంటే చాలా ఇష్టం. దొకైబీస్‌కి స్టోరీస్ అంటే ఎంత ఇష్టమో వీళ్ళకి కూడా అంతే ఇష్టం. అలానే ఎంత స్టోరీస్ అంటే వీళ్ళకి ఇష్టం ఉందో అంతే ద్వేషము దొకైబీస్ అంటే వీళ్ళకి ఉందనమాట. అయితే వీళ్ళకి దొకైబీస్‌కి పడదనమాట. సో, ఎవరైతే ఈ సినారియోస్ నుంచి ఎక్స్‌పెల్ చేయబడతారో వాళ్ళు కేవలం ఈయన ఒక మెర్సీ మీద బతకగలరు. ద హారిజన్స్ డెమాన్స్ ఉంటారు కదా! వీళ్ళ యొక్క మెర్సీ మీద మాత్రమే ఇక్కడ బతకగలరు అని చెప్పేసి ఇంక అనుకుంటూ ఉంటారనమాట. సో, అతను వచ్చేసి ఒక కంటిది ఏదో స్కిల్ యూజ్ చేస్తాడనమాట. కానీ అది పని చేయదు. అప్పుడు తను అంటాడనమాట. ఎంత స్ట్రేంజ్ అసలు డెమాన్ ఆర్క్స్ ఐబాల్ అనేది నేను అసలు అది యూజ్ చేసిన తర్వాత కూడా నీ స్కిల్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ చూడలేకపోతున్నాను అని చెప్పేసి అంటే దోగ్జా చెప్పాడనమాట. నిజం చెప్పాలంటే ప్రాఫిట్స్ కూడా నా ఇన్ఫర్మేషన్ చూడలేరు. నువ్వు నీ టైమ్స్ కంటే వెనకబడి ఉన్నట్టున్నావు వెన్నీ మ్యాన్ అనేసి దోగ్జా అంటాడు. సో, ఆ వ్యక్తిని వెన్నీ మ్యాన్ అంటారంట. ఆ వెన్నీ మ్యాన్ వచ్చేసి అసలు నీకు తెలుసా నేను ఇక్కడికి వస్తానని అంటే నాకు తెలుసు అని దోగ్జా చెప్తాడు. నువ్వు ఖచ్చితంగా దీనికోసమే వచ్చింటావు అని చెప్పేసి దొకైబి యజ్ఞ అయితే చూపిస్తాడనమాట. ఆ సౌల్ నాది అని చెప్పేసి ఆ వెన్నీ మ్యాన్ అంటాడు. ప్యారలల్ డైమెన్షన్ లో ఇంకొక వర్షన్ వచ్చేసి దాన్ని ఇక్కడికి పంపించింది కాబట్టి ఆ సౌల్ నాది, అది నాకే చెందుతుంది అని చెప్పేసి అంటే దోగ్జా ఏమంటాడంటే అసలు నాకు అర్థం కావడం లేదు నువ్వేం మాట్లాడుతున్నావో అంటాడనమాట. ఆ వెన్నీ మ్యాన్ అంటూ ఉంటాడు. అసలు నాకు సంబంధించిన ఆ సౌల్ ఎక్కడికి వెళ్ళింది అబ్బా, అసలు అండర్ వరల్డ్ కి రావాల్సినది ఎక్కడికి వెళ్ళిపోయింది అని ఆలోచిస్తున్నాను. చూస్తుంటే అది నీకు దగ్గరికి వచ్చినట్టుంది అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. నేను అడుగుతున్న విధంగా నాకు ఆ సౌల్ తిరిగి ఇచ్చేసే లేట్ కాకముందే అని చెప్పేసి తను అంటాడు. ఇంకా దోగ్జా అంటాడనమాట. ఏంటి రిటర్నా? అసలు ఏం మాట్లాడుతున్నావు? అసలు స్టార్ స్ట్రీమ్ ఏమన్నా లాస్ట్ అండ్ ఫౌండ్ అనుకుంటున్నావా నువ్వు అడగగానే ఇచ్చేయడానికి అనేసి అంటాడనమాట. యాక్చువల్గా దోగ్జాకు కూడా తెలుసు అనమాట. మామూలుగా ఈ ఎగ్ లోపల ఎవరు ఉంటారంటే యూసింగ్ షిన్ ఉంటుందన్నమాట. అది కూడా 41st రౌండ్ కి సంబంధించిన యూసింగ్ ఉంటుందన్నమాట. సో, నిజం చెప్పాలంటే అది తను చెప్పిన విధంగా కరెక్టే అనమాట. సో, నార్మల్ గా 41st దాంట్లో రౌండ్ లో వచ్చేసి అతనే అనమాట. ఈ వర్షన్ వేరే వర్షన్ వచ్చేసి తనని ఇక్కడికి పంపించుంటారు ఈ డైమెన్షన్ కి. నిజం చెప్పాలంటే వెన్నీ మ్యాన్ కరెక్ట్ గానే చెప్పాడు. కానీ దోగ్జా ఇవ్వాలని కూడా అప్పుడే ఆ వెన్నీ మ్యాన్ అంటూ ఉంటాడు. ఏంటి నువ్వేమైనా గేమ్స్ ఆడాలనుకుంటున్నావా అన్నట్టు అంటూ ఉంటే అప్పుడు దోగ్జా ఏమంటాడంటే సరే తనని డైరెక్ట్ గా అడుగుదామా, తనకి ఫ్రీ విల్ ఉంది, తను ఎవరి దగ్గర కావాలనుకుంటే వాళ్ళ దగ్గరికి పోవచ్చు. సో, యూసుంగ్ అసలు తను నీ ఓనర్ అని చెప్తున్నాడు, నువ్వేమనుకుంటున్నావు అని చెప్పేసి దోగ్జా వచ్చేసి ఆ ఎగ్ని దోగ్జా దగ్గరికి పెట్టుకుంటాడు అనమాట. అప్పుడే తను ఏం చెప్తాడంటే దోగ్జా సరే అయితే తను నీ ఓనర్ కాదంటున్నావా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అసలు నువ్వు ఎవరికి బిలాంగ్ అవుతావు అయితే అని చెప్పేసి దోగ్జా అంటూ ఉంటాడు. ఓ కరెక్టే కదా, అసలు సౌల్స్ అనేటివి ఎవరికి బిలాంగ్ కావన్నమాట. ఎందుకంటే సౌల్స్ అనేవి ఎలా అంటే స్టోరీస్ లాగా అనమాట. స్టోరీస్ కూడా ఇది నాది అని చెప్పడానికి లేదు కదా అన్నట్లు ఇంకా దోగ్జా అంటూ ఉంటాడు. అప్పుడే వెన్నీ మైన్ అయితే నవ్వుతూ అంటూ ఉంటాడు అనమాట. హౌ అమ్యూజింగ్, అసలు డెమాన్ కింగ్ ఆఫ్ సాల్వేషన్ ఏంటి నాతో బార్గెన్ చేయాలనుకుంటున్నావా అన్నట్లు అంటే అవును అనేసి దోగ్జా చెప్తాడనమాట. అప్పుడే ఇంకా తను అంటూ ఉంటాడు. మొత్తానికి నీ అచీవ్మెంట్స్ అనేవి జనరేషన్ ఇక్కడికి కూడా అందరికీ తెలిసిపోయాయి. కానీ ఒకవేళ నువ్వు నిజంగానే ఒక డీల్ చేయాలనుకుంటే ఫస్ట్ నాకు ఆ ఎగ్ ఇచ్చేయి అని చెప్పేసి తను అడుగుతాడనమాట. దోగ్జా ఏమో లేదు కుదరదు నాకు తను కావాలి అని చెప్తాడనమాట. అవన్నీ మన అంటాడు. అసలు నువ్వు చేతిలో పట్టుకున్న ఆ ఎగ్ వాల్యూ ఏంటో కూడా నీకు తెలియదు అంటుంటే దోగ్జా ఏమంటాడంటే నాకు తెలుసు,
ఖచ్చితంగా నాకు తెలుసు. ఎందుకంటే ఈ ఎగ్ నుంచి బయటకి వచ్చే ఒక బీయింగ్‌తో నేను ఒక ఛానెల్‌ని క్రియేట్ చేయొచ్చు. అంటే బెన్నీ మ్యాన్ అంటాడు, "నీకు దాని గురించి బాగా తెలుసా? దానికి ఉన్న సిగ్నిఫికెన్స్ నీకు తెలుసా?" అన్నట్లు అడిగితే, "నాకు తెలుసు" అని దోగ్జా అంటాడు. ఎందుకంటే దోగ్జా వచ్చేసి ఇక్కడ ఆ స్టార్ స్ట్రీమ్ అయితే ఓపెన్ చేద్దాం అనుకుంటాడు. అంటే మేనేజ్మెంట్ బ్యూరో ఉంటుంది కదా! సో, ఆ సెంటర్ అథారిటీ లేకుండా ఇక్కడ తన కొద్దీ తను ఒక స్ట్రీమ్ అయితే ఓపెన్ చేద్దామని దోగ్జా అనుకుంటాడనమాట. సో, అది కేవలం ఇది ప్రొడ్యూస్ చేసేదాన్ని బట్టే ఇక్కడ కౌంట్‌లెస్ స్టోరీస్‌నైతే ఇది ఎగ్ ప్రొడ్యూస్ చేయగలదు ఇక్కడ. సో, అని దోగ్జా అనుకుంటుంటాడు. నేను అందుకే ఇది చేస్తున్నాను. నువ్వు కూడా ఈ ఎగ్‌ని దానికోసమే కదా కావాలనుకుంది అని చెప్పేసి ఇంక దోగ్జా అంటూ ఉంటాడు. అప్పుడే వెన్నీ మ్యాన్ అడుగుతాడు, "అంటే ఏంటి నువ్వు స్టార్ స్ట్రీమ్‌ని బీట్రే చేయాలనుకుంటున్నావా?" అన్నట్లు అడిగితే దోగ్జా అంటాడు, "ఏంటి బీట్రే చేయడమా? నాకు దాని గురించి ఏం తెలీదు. సో, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మేనేజ్మెంట్ సెంటర్ అనేది స్టార్ స్ట్రీమ్‌ని మొత్తం అదే మెయింటైన్ చేయాలని ఏమన్నా ఉందా?" అన్నట్టు దోగ్జా అంటూ ఉంటాడు. అప్పుడే వెన్నీ మ్యాన్ అంటాడు, "వన్ పార్ట్ అనేది మొత్తం హోల్ అని కూడా చెప్పొచ్చు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే ఇంక దోగ్జా అంటాడు, "అసలు ఒక వెన్నీ మ్యాన్ చెప్పాల్సిన మాటలేనా అవి? సరేలే, ఒకవేళ నువ్వు అడుగుతున్న ఆన్సర్ ఇదే అయితే నేను దొకైబీస్ క్రియేట్ చేసిన ఈ వరల్డ్‌ని అయితే డిస్ట్రాయ్ చేయబోతున్నాను" అని చెప్పేసి దోగ్జా అంటాడనమాట. ఆ వెన్నీ మ్యాన్ అయితే షాక్ అయిపోతారనమాట. "హా! నాకు నువ్వు నచ్చావు" అని చెప్పేసి నవ్వుతూ ఉంటాడు ఆ వెన్నీ మ్యాన్ వచ్చేసి. సో, యాక్చువల్‌గా ఈ వెన్నీ మ్యాన్ వచ్చేసి దొకైబీ ఎక్కడైతే ఛానెల్ పెట్టవో, దొకైబీ ఛానెల్స్ ఎక్కడైతే రీచ్ కావో అలాంటి ప్లేస్‌లో ఉంటారనమాట. సో, వీళ్ళు ఎలాంటి రోల్ అంటే వీళ్ళది బ్లాక్ మార్కెట్ ఆపరేటర్స్ ఉంటారు కదా! స్టార్ స్ట్రీమ్‌లో అలాంటి వాళ్ళనమాట వీళ్ళొచ్చేసి. సో, వాళ్ళ రోల్ కూడా సిమిలర్‌గా ఉంటుంది. మొత్తానికి దోగ్జా అయితే ఇప్పుడు అడుగుతాడు, "నాకు 2 రిక్వెస్ట్స్ ఉన్నాయని" చెప్పేసి అడుగుతాడనమాట. ఇంగ బెన్నీ మ్యాన్ కూడా అంటుంటాడు, "అయితే మొత్తానికి నీ ఫస్ట్ విష్ వచ్చేసి నువ్వు సినారియోలోకి తిరిగి వెళ్ళాలనుకుంటున్నావు. సెకండ్‌ది వచ్చేసి నీకు ఒక ఫిజికల్ ఇన్కార్నేషన్ రూపం అయితే ఇవ్వాలి. అంతే కదా?" అని అడిగితే అవునని దోగ్జా అంటాడనమాట. ఇంక దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. మామూలుగా అయితే ఈ సినారియో నుంచి ఎక్సెల్ అయిపోయింటారు కదా! వీళ్ళని మళ్ళా సినారియోస్‌లోకి పంపించడానికి చాలా పెద్ద ప్రైజే తీసుకుంటారు. ఆ ప్రైజ్ తీసుకున్న తర్వాత వాళ్ళు పంపిస్తారనమాట. అంతే కాకోకుండా కొన్ని కొన్ని ఆబ్జెక్ట్స్ కూడా ఇస్తారనమాట. యూనిక్ ఆబ్జెక్ట్స్. అవి అసలు ఛానెల్‌లో కూడా ఎవరు సాధించలేరు. అలాంటి ఆబ్జెక్ట్స్ ఇస్తారు. కానీ దానికి పే చేయాల్సిన ప్రైస్ చాలా పెద్దదనమాట. సో, దోగ్జా అది ఆలోచిస్తుంటే అప్పుడే వెన్నీ మ్యాన్ అంటూ ఉంటాడు, "నేను ఆ రెండిటిని నేను చేయగలను. కానీ నాకు దాని రిటర్న్‌గా నువ్వు ఆ ఎగ్ నాకు ఇచ్చేయాలి" అని చెప్తే దోగ్జా ఏమో ఇవ్వను అంటాడు. ఆ వెన్నీ మ్యాన్ ఏమో అయితే మొత్తానికి నేను నీకు హెల్ప్ చేయను అంటాడనమాట. అప్పుడే దోగ్జా అనుకుంటాడనమాట, అసలు ఏంటి మొత్తానికి ఈ దొకైబీ ఎగ్ మీదనే వీడికి కన్నుపడినట్టుంది అని చెప్పేసి ఇంక దోగ్జా తంతా ఏమంటాడంటే, "నేను ఆల్రెడీ చెప్పాను కదా! నేను నీకు ఈ ఎగ్‌నైతే ఇవ్వలేను. ఎందుకంటే ఇది నేను నీకు ఇస్తే నువ్వు అసలు దీన్ని యూజ్ చేయలేవు కూడా. ఎందుకంటే ఇది నన్ను మాత్రమే నేను చెప్పిన ఆర్డర్స్ మాత్రమే ఫాలో అవుతుంది" అని చెప్పేసి దోగ్జా అంటాడు. ఇంక వెన్నీ మ్యాన్ అంటాడనమాట, "ఏంటి నువ్వు నీ స్టోరీస్‌ని దానికి తినిపించావా?" అన్నట్లు అంటే, "అవును" అని చెప్పేసి దోగ్జా అంటాడనమాట. "ఏంటి మిక్సింగ్ దొకైబీస్ స్టోరీస్ అసలు ఏంటది?" అన్నట్టు ఇంక అంటూ ఉంటాడనమాట వెన్నీ మ్యాన్. అప్పుడే దోగ్జా అంటాడు, "సరే అదంతా పక్కన పెట్టు. నేను నీకు దాని బదులు ఇది ఇస్తానని" చెప్పేసి దోగ్జా అయితే తన స్టోరీ లిస్ట్ అయితే ఓపెన్ చేస్తాడనమాట. స్టోరీస్ ఇస్తానని చెప్తాడు. ఎందుకంటే నార్మల్‌గా కూడా మీరందరూ ఇవే కదా రిసీవ్ చేసుకునేది పేమెంట్ రూపంలో అని చెప్పేసి దోగ్జా అంటాడనమాట. అప్పుడే ఆ స్టోరీస్ అన్ని చూస్తూ బెన్నీ మ్యాన్ అంటాడనమాట, "నువ్వు అమేజింగ్ అనైతే నేను ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ చూస్తుంటే నువ్వు నిజంగానే ఔట్ స్టాండింగ్ ఉన్నట్టున్నావే" అని చెప్తాడు. ఎందుకంటే ఆ స్టోరీస్ అన్నీ అంత బాగున్నాయని చెప్పేసి. ఇంక అప్పుడే వెన్నీ మ్యాన్ వచ్చేసి చూస్తూ చూస్తూ అడుగుతూ ఉంటాడనమాట, "చూస్తుంటే ఇక్కడ నీకు ఆ ఎగ్‌కి బదులుగా చాలా స్టోరీసే ఉన్నట్టున్నాయే. కానీ నేను ఒకటే చూస్ చేసుకోవాలా?" అన్నట్లు అంటూ ఉంటే దోగ్జా ఇప్పటికైతే ఒకటే చూస్ చేసుకో అని చెప్పేసి అంటాడా. ఇంక తను వచ్చేసి ఇంక చూస్తూ ఉంటాడనమాట. అయితే నేను ఇది తీసుకుంటానంటాడు. అదేంటంటే ద వన్ హూ కిల్డ్ అండ్ అదర్ వరల్డ్ గాడ్ అనమాట. సో, దోగ్జా వచ్చేసి ఏంటి మరీ గ్రీడీగా ఉన్నట్టు లేదు. అది సెమీ మిథికల్ అనమాట. దోగ్జా దగ్గర ఉన్న కేవలం ఒకే ఒక సెమీ మిథికల్ స్టోరీ అది. అందుకే ఇంక వెన్నీ మ్యాన్ ఇంకొకటి చూస్ చేసుకుంటాడు. ఇది బానే ఉందే అని చెప్పేసి ఆయన చూస్తాడనమాట. అదేంటంటే ద కింగ్ ఆఫ్ ది వరల్డ్ వితౌట్ ఏ కింగ్ అనమాట. అదే కింగ్ ఆఫ్ కింగ్‌లెస్ వరల్డ్ అనమాట. సో, మొత్తానికి దోగ్జా అంటాడు, "అది నా బర్త్ స్టోరీ. సో, దాన్ని అంత ఈజీగా ఇస్తాననుకున్నావా?" అంటాడు. సో, అయితే డెమాన్ కింగ్ ఆఫ్ సాల్వేషన్ అని అడిగితే మళ్ళీ దోగ్జా అంటాడనమాట, "సో, నేను ఫార్మల్‌గా కాన్స్టిట్యూషన్ అయ్యిందే ఆ స్టోరీ రావడం వల్ల. సో, నేను అది ఎలా ఇస్తాను" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. సో, ఇంక మొత్తానికి లాస్ట్‌కి వెన్నీ మ్యాన్‌కి ఇంక చాయిస్ లేక ద వన్ హూ ఫౌట్ అగైన్స్ట్ మిరాకిల్ అని అడుగుతాడు. ఇంక అప్పుడే దోగ్జా అంటాడు, "సారీ నాకది కావాలి. నాకు కొంచెం ఇబ్బంది వస్తుంది. ఫ్యూచర్‌లో కావాలి" అది అని చెప్తాడు. సో, అసలు ఏంటి నువ్వు ఇంకా ఏమి ఇవ్వాలనుకుంటున్నావు నాకు అన్నట్లు అడుగుతూ ఉంటే దోగ్జా ఏమంటాడంటే, "సిల్లా టంగాలైడ్ ఫోర్సెస్ ఇస్తాను" అని చెప్తాడనమాట. "నువ్వు అది ఫ్రీగా ఇచ్చినా నేను తీసుకోనులే" అని చెప్పేసి వెన్నీ మ్యాన్ అంటాడు. అయితే ఇన్సెక్ట్ కెనోసైడ్ ఇస్తానంటే, "హా! అది నిజం చెప్పాలంటే సిల్లా కంటే కొంచెం బెటరే. కానీ నేను అది ఆల్రెడీ చూసేసాను ముందే" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా లాస్ట్‌కి దోగ్జా ఏమంటాడంటే, "నేను నీకు ఆ 2 కలిపి ఇస్తాను. సో, నువ్వు ఆ 2 తీసుకో. లేకపోతే నీకు ఏదైనా ఇంకా హిస్టారికల్ గ్రేడ్ స్టోరీస్ ఏమైనా కావాలి అవి ఇస్తానని" చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా వెన్నీ మ్యాన్‌కి కోపం వస్తుందనమాట.
ఏంటి అసలు నువ్వు అసలు ఈ డీల్ ని చేయాలనుకోవడం లేదా, అసలు ఈ ట్రేడ్ నీకు వద్దా అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా దోగ్జా అనుకుంటాడు, అసలు నేను అనుకున్నట్టే జరిగింది, అసలు వీడితో బార్గెన్ చేయడం అంత ఈజీ కాదు అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. వెన్నీమెన్ ఏమంటాడంటే, ఇంతవరకు నువ్వు నీ ఎగ్జిస్టెన్స్ ని ఎలా మేనేజ్ చేయగలిగావో నాకు అర్థం కావడం లేదు అని చెప్పేసి అంటాడు. ఇంకా నీకు ఎక్కువ టైం లేదని చెప్తాడు. అంటే దోగ్జే యొక్క ఫిజికల్ ఇన్కార్నేషన్ అయితే నిదానంగా వెళ్ళిపోతుంది, డిస్ట్రాయ్ అయిపోతుంది అనమాట. సో తన స్టోరీస్ కూడా అలా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. అప్పుడే ఇంకా ఫోర్త్ వాళ్ళు అంటూ ఉంటుంది అనమాట, స్టూపిడ్ కిమ్ దోగ్జా అసలు ఇప్పుడు ఆలోచించడం మొదలు పెట్టాడు అనమాట. అసలు తను ఏ స్టోరీ ఇవ్వాలి ఆ బెన్నీ మ్యాన్ కి అనేసి అని ఇంక అంటుంటే అప్పుడే దోగ్జా అంటాడు అనమాట, ఆల్రెడీ నేను ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్నాను, ఇటువంటి టైంలో నన్ను ఇబ్బంది పెట్టద్దు అన్నట్లు అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా మళ్ళీ ఫోర్త్ వాల్ గుర్తు చేస్తుంది దోగ్జాకి. అప్పుడే దోగ్జాకి ఒక స్టోరీ అయితే ఇంకా అంటే గుర్తొచ్చింది అన్నట్లు అంటుంది. అప్పుడే దోగ్జా అంటాడు, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నట్లు. అప్పుడే దోగ్జాకి నిజంగానే గుర్తొస్తుంది అనమాట. అప్పుడే వెన్నీమన్ కి ఈ స్టోరీ ఎలా ఉంది అని చూపిస్తాడు. అప్పుడే వెన్నీమన్ గమనిస్తూ ఉంటాడు ఆ స్టోరీని వచ్చేసి. యాక్చువల్ గా ఇది లెజెండరీ స్టోరీనే కావచ్చు కానీ దానికి ఏం స్కిల్స్ ఉండవు అనమాట స్పెషల్ గా. కానీ ఆ స్టోరీ ఎగ్జిస్ట్ లో ఉందనేదే వెన్నీమన్ కి చాలా ఇష్టమైన స్టోరీ అనమాట. సో అందుకని దోగ్జా దాన్ని చూపిస్తాడనమాట. అదేంటంటే ఇంకా స్క్రీన్ ఓపెన్ చేసి చూపిస్తాడు, అక్కడ ఏదో ఎవరో కొడుతున్నట్లు అంతా సౌండ్ వస్తుంది అనమాట. దాన్ని చూసి ఇంకా వెన్నీమన్ నవ్వుతూ ఉంటాడనమాట. ఏంటి నీకు నచ్చిందా అని దోగ్జా అడిగితే, సరే నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తాను అని చెప్తాడు. అసలు ఆ స్టోరీ ఏంటంటే, ద వన్ హూస్ కార్నర్డ్ ఏ స్టోరీ టెల్లర్. అంటే ఇంతకుముందు దోగ్జా వచ్చేసి ఒక ఇంటర్మీడియట్ దొకైబి పావులను అయితే కొట్టింటాడు కదా ఒకసారి, అదే యూసింగ్ కి సంబంధించిన దాని గురించి కొట్టింటాడు కదా. సో దాని గురించి చూపిస్తూ ఉంటాడు అనమాట. ఇంకా వెన్నీమెన్ చాలా బాగా నవ్వుతాడు అనమాట, ఇది చాలా మంచి స్టోరీ అన్నట్లు నవ్వుతూ ఉంటాడు. లాస్ట్ కి ఇంకా మొత్తానికి వెన్నీమెన్ ఒప్పుకుంటాడు అనమాట, నీకు మొత్తానికి 2 రిక్వెస్ట్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి సినారియోకి రిటర్న్ వెళ్ళడం, సెకండ్ వచ్చేసి ఒక ఫిజికల్ ఇన్కార్నేషన్ కొత్తది కావాలి నీకు, అంతే కదా. సరే నువ్వు అడిగినట్టే చూద్దాం, కానీ నువ్వు నాకు ఇచ్చావు చూడు, అది చాలా రేరే, ఒప్పుకుంటాను. దానికి పెద్దగా స్కిల్స్ ఏం లేవు, అది నీకు కూడా తెలుసు, కాబట్టి నీ ప్రైస్ కొంచెం తక్కువ అయింది అన్నట్లు అంటూ ఉంటాడనమాట. అంతేకాకుండా నేను కేవలం ఒకటి మాత్రమే ఇవ్వగలను, అదేంటంటే నీకు ఫిజికల్ ఇన్కార్నేషన్ అయితే గ్రాంట్ చేయగలను అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. దోగ్జా అంటాడనమాట, ఏంటి ఎందుకలా, ఎందుకంటే నేను సినారియోకి వెళ్ళాలనే కదా అడిగింది, నాకు ముందు కావాల్సిందే ఆ రిక్వెస్ట్. సో మామూలుగా నీకు ఇలాంటి రిక్వెస్ట్ తీర్చడానికి అది స్టోరీ సరిపోతుంది కదా అన్నట్టు దోగ్జా అంటూ ఉంటాడనమాట. అప్పుడు వెన్నీమెన్ చెప్తూ ఉంటాడు, నిజం చెప్పాలంటే నీ సిచ్యువేషన్ కొంచెం స్పెషల్, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి అసలు నువ్వు ఇక్కడ ఏం చేసి వచ్చావో పెనిన్సులా, కొరియన్ పెనిన్సులా మేనేజ్మెంట్ సెంటర్ ఇంకా నెబుల్లాస్ వచ్చేసి కొంచెం ఎడ్జ్ లో ఉన్నాయన్నమాట నువ్వు చేసిన పనుల వల్ల. కాబట్టి అంతేకాకుండా నిన్ను ఇప్పుడు వెనక్కి పంపించాలన్న సినారియోస్ లోకి అక్కడ దారులు ఏం లేవంట, అన్నిటినీ బ్లాక్ చేసేసారంట. మొత్తానికి ఇంకా నువ్వు ఎంత పెద్ద గ్రేట్ పేమెంట్ ఇచ్చినా కూడా ఏం చేయలేము, అది ఇంపాసిబుల్ అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అనమాట. ఇంకా దోగ్జా అడుగుతాడు, లేదు నేను ఖచ్చితంగా సినారియోలకి తిరిగి వెళ్లాల్సిందే, ఎందుకంటే నాకు అది చాలా ఇంపార్టెంట్, అసలు ఫిజికల్ ఇన్కార్నేషన్ కంటే నాకు అదే చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి దోగ్జా అంటూ ఉంటాడు. అప్పుడే వెన్నీమెన్ ఏమంటే చెప్తాడనమాట, అది కొంచెం ప్రాబ్లం అవుతుంది, అది జరగదన్నట్టు. ఇంకా దోగ్జా అడుగుతాడు, ప్లీజ్ ఏదైనా చెయ్యి, అంటే నేను ఖచ్చితంగా సినారియోలో పార్టిసిపేట్ చేయాలి, ఎర్త్ మీద కాకపోయినా పర్వాలేదు అంటాడు. ఎందుకంటే సినారియోస్ కేవలం ఎర్త్ మీద మాత్రమే కాదనమాట, బయట అవుటర్ వరల్డ్స్ లో కూడా జరుగుతూ ఉంటాయి కదా. సో అందుకని దోగ్జా అలా అడుగుతాడు. సో ఎక్కడికైనా పంపించేసే అని అడిగితే ఇంకా అతను అంటూ ఉంటాడు, మొత్తానికి నేను కొన్ని ప్లేసెస్ అయితే కనిపెట్టాను, కానీ అది కొంచెం కష్టమే అవుతుంది, ఎందుకంటే అది నిన్ను ఎస్కేప్ సినారియోలోకి పంపించడానికి చాలా ఒక ప్లాజిబిలిటీ అనేది వస్తుంది. ఏంటి నిజంగానా, అసలు అంటే వేరే దారే లేదా అన్నట్లు ఇంకా దోగ్జా అడుగుతుంటాడు అనమాట. ఎందుకంటే నువ్వు ఆలోచిస్తే నేను నీకు ఇచ్చిన స్టోరీ ఎంత రేరో నీకు కూడా తెలుసు కదా అంటూ ఉంటాడు. అంటే నార్మల్ గా ఇంతవరకు ఎవరే కానీ ఒక దొకైబీని కొట్టడం అనేది అసలు హిస్టరీలోనే లేదనమాట. సో దోగ్జా అది చేశాడు కదా. అందులో వెన్నీమెన్ వాళ్ళకి ఈ దొకైబీస్ ని కొట్టడం ఏదంటే చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటే మీకే తెలుసు కదా, వెన్నీమెన్స్ దొకైబీస్ ఇట్లా ఎనిమిస్ టైప్ కదా. సో అలాంటి స్టోరీ నీకు ఎక్కడా దొరకదు, నువ్వు నీ వెన్నీలో పెట్టుకొని అది మీ ఫ్రెండ్స్ అందరికి చూపించచ్చు అని చెప్పేసి దోగ్జా చెప్తూ ఉంటాడు అనమాట. సో మొత్తానికి టీడబ్ల్యూఎస్ఏ ప్రకారం అయితే వెన్నీమెన్స్ కి వెన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. దాని లోపల వాళ్ళు స్టోరీస్ అన్నిటిని కంటైన్ చేస్తూ ఉంటారు. సో అలాంటివి వాళ్ళ ఫ్రెండ్స్ కి షో ఆఫ్ చేసుకుంటూ ఉంటారు అనమాట. అందుకు దోగ్జా అలా చెప్తూ ఉంటాడు. అప్పుడే వెన్నీమెన్ ఏమంటాడంటే, ఒక్క ప్లేస్ ఉంది నువ్వు వెళ్ళడానికి, అది ఒక్క ప్లేస్ కి అయితే వెళ్ళగలవు అని చెప్పేసి దోగ్జాకి చెప్తే, దోగ్జా ఏం ప్లేస్ అని అడుగుతాడు. అదేంటంటే ద డెమానిక్ రియల్ అని చెప్పేసి చెప్తాడు అనమాట. సో లాస్ట్ కి ఇంకా దోగ్జా వచ్చేసి దానికి ఒప్పుకుంటాడు. ద 73rd డెమాన్ రియలం, ఇది వచ్చేసి మామూలుగా డెమాన్ కింగ్ ఉంటారు కదా, అలా డెమాన్ కింగ్ లేని ప్లేస్ అనమాట అది. సో నార్మల్ గా అయితే ఇది ఒక ప్లేస్ ఎక్కడంటే సినారియో స్ట్రాగ్లర్స్ అని ఉంటారు అనమాట, వాళ్ళందరూ కలిసి ఉన్న ప్లేసే ఇదనమాట ఈ డెమానిక్ రియలం వచ్చేసి. సో నన్ను ఆ సినారియోలోకి పంపిస్తున్నావా అని చెప్పేసి ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే అది ఇంపాసిబుల్ అనమాట నార్మల్ గా చెప్పాలంటే, ఎందుకంటే తనని
కేవలం ఒక 73rd డెమాన్ రియలం కి మాత్రమే పంపిస్తున్నాము అని చెప్పేసి ఆ వెన్నిమెన్ అంటాడు. మొత్తానికి వెన్నిమెన్ వచ్చేసి, సరే నేను నీకు అక్కడికి వెళ్ళే ముందర ఒకటి మాత్రం చెప్తాను, గుర్తుపెట్టుకో. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు చాలా లక్ అండ్ ఎఫర్ట్ కావాల్సింది వస్తుంది. ఎందుకంటే నువ్వు నీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఎలా యూస్ చేస్తావో దాన్ని బట్టి నువ్వు ఫిజికల్ ఇన్కార్నేషన్ అయితే అప్టైన్ చేసుకోగలవు. ఇంకా దాని తర్వాత సినారియోలోకి వెళ్ళగలవు అని చెప్పేసి చెప్తాడనమాట. దాని తర్వాత తను గట్టిగా గాలిని పీల్చుకొని అక్కడ ఒక పోర్టల్ అయితే ఓపెన్ చేస్తాడు. ఇంకా ఆ పోర్టల్లోకి తొందరగా వెళ్ళిపో, ఎందుకంటే ఇది ఎక్కువసేపు ఉండదు, నార్మల్ పోర్టల్ లాగా కాదని చెప్తాడనమాట. ఇంకా దోగ్జా అయితే ఆ పోర్టల్ లోపలికి అయితే వెళ్ళిపోతాడు. సో దోగ్జా అనే ఇన్కార్నేషన్ ఇక్కడికి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ద స్టార్ స్ట్రీమ్ గ్లిమ్సెస్ యువర్ ఎగ్జిస్టెన్స్ అంటే స్టార్ స్ట్రీమ్ కి దోగ్జా ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తుంది అనమాట. కానీ అది పట్టించుకోదనమాట, వదిలేస్తుంది అనమాట దోగ్జా అక్కడికి ఎంటర్ అయినట్టు. సో మనం లాస్ట్ చూస్తాం దోగ్జా వచ్చేసి ఆ సినారియోలోకి ఎంటర్ అయిపోతాడు. అటువంటి నోటిఫికేషన్ వస్తుంది. ఏమని వస్తుందంటే, యూ హ్యావ్ రీచ్డ్ అన్ ఏరియా అడ్జసెంట్ టు ఏ సినారియో అంటే సినారియో దగ్గరలో ఉన్న ఏరియాకి నువ్వు ఎంటర్ అయ్యావని చెప్పేసి అక్కడ ఉంటుందన్నమాట. సో ఇంకా దోగ్జా అక్కడ పడిపోయిన తర్వాత ఆ ప్లేస్ లో అక్కడ యువర్ ఎగ్జిస్టెన్స్ ఇస్ ఫాలింగ్ అపార్ట్ అని వస్తుంది. అంటే దోగ్జా అంటే స్టోరీస్ ఉంటాయి కదా, అవన్నీ డ్యామేజ్ అయిపోతూ ఉన్నాయంట, నిదానంగా అన్ని బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. తొందరలో దోగ్జా ఖచ్చితంగా ఒక కొత్త ఫిజికల్ ఇన్కార్నేషన్ అయితే కావాల్సిందే, లేకపోతే ఇంకా దోగ్జాది మొత్తం స్టోరీస్ అనేది లీక్ అయిపోతాయి. ఆల్రెడీ బర్త్ స్టోరీ అనేది లీక్ అయిపోతూ ఉందన్నమాట. దోగ్జా అనుకుంటూ ఉంటాడు, నేను తొందరగా ఇవంతా చేయకపోతే, ఈ వూన్స్ అన్ని నేను ఆపకపోతే అన్నట్లు అనుకుంటూ ఉంటాడు. సరే మొత్తానికి నేను ఎక్కడున్నాను అని చెప్పి ఆశ్చర్యంతో చూస్తూ ఉంటాడనమాట. అక్కడ మనకి ఆ డెమాన్ వెన్యమన్ చెప్పిన మాటలన్నీ వినిపిస్తూ ఉంటాయి. వెన్యమన్ ఏం చెప్పింటాడంటే, నువ్వు ఖచ్చితంగా ఈ పాటికే సినారియోస్ హారిజాన్ లోపలికి వెళ్ళిపోయింటావు, 73rd డెమానిక్ రియలంలో ఉండింటావు నువ్వు ఇప్పుడు. సో ఇంకా నువ్వు అక్కడ ఏం చేయాలంటే అని ఇంకా చెప్తూ ఉంటాడు అనమాట. యాక్చువల్ గా వచ్చేసి ఇది చూడడానికి ఒక డంప్ యార్డ్ లా ఉంటుంది. అంటే సినారియో క్లీనర్స్ వచ్చేసి క్లీన్ చేసింటారు కదా, అక్కడ ఉంటాయి కదా, అంటే సినారియో నుంచి ఎక్స్క్లూడ్ చేయబడినవి అవన్నీ ఇక్కడికి వచ్చేసి ఉంటాయి అనమాట. సో అలాంటి ప్లేస్ కి ఇప్పుడు దోగ్జా వచ్చింటాడు. ఏంటి ఇది ఒక జస్ట్ ఒక ల్యాండ్ ఫిల్ అని చెప్పేసి దోగ్జా గట్టిగా అడుస్తాడనమాట. అప్పుడు వెన్నిమెన్ వాయిస్ మళ్ళీ వింటాం, నువ్వు ఖచ్చితంగా ఈ ప్లేస్ లో కరెక్ట్ గా వెతికావంటే నీకు ఒక ఫిజికల్ ఇన్కార్నేషన్ అనేది వస్తుంది. కానీ దానికి నువ్వు ఏం చేయాలంటే యూజ్ అయ్యే కాంపోనెంట్స్ అన్నిటిని నీ కొద్ది నువ్వు వెతుక్కోవాలి అని చెప్తాడు అనమాట. సో అలా వెతుక్కోగలిగితే ఖచ్చితంగా నువ్వు అక్వేట్ చేసుకోగలవు అని చెప్పేసి చెప్తాడు. సో ఈ హారిజన్ నేను బ్లెస్ చేస్తుంది అని చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా దోగ్జా వచ్చేసి, హే ఆగు అన్నట్టు ఇంకా చాలా, అంటే అసలు నమ్మలేకపోతారు చూడు, ఇలా నాకు ఇలా చేశాడా అన్నట్టు నమ్మలేకపోయినట్టు పిలుస్తాడు అనమాట. కానీ అంత లోపల తన ఫేస్ చేంజ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు అంటే ఎవరైతే ఇందాక ఎట్లాంటి ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టాడో అదంతా మారిపోతుంది అనమాట. అంటే నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడని పానిక్ అయ్యే ఫేస్ మామూలుగా ఇప్పుడు ఒక కంపోస్చర్కి వచ్చేస్తుంది అనమాట, కామ్ గా ఉంటాడు. అంతేకాకుండా ఆశ్చర్యంతో నోరు తెరుచుకొని ఉంటాడు కదా, అది కూడా కామ్ గా మూసేసుకుంటాడు. మొత్తానికి తన సూటు బూట్ అన్నిటిని నీట్ గా క్లీన్ చేసుకొని దోగ్జా తన కొద్ది తను అనుకుంటూ ఉంటాడనమాట. ఇది చాలా రఫ్ గా ఉందని చెప్పేసి అనుకుంటాడు. అప్పుడే వచ్చేసి ఇంకా దోగ్జా బ్యాడ్ యాక్టింగ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఫోర్ట్ వాల్ అంటుంది, నువ్వు నోరు మూసుకో ఫస్ట్ అని చెప్పేసి దోగ్జా అంటాడు. యాక్చువల్ గా వచ్చేసి ఇంకా ఫోర్ట్ వాల్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అనమాట. దోగ్జా ఇక్కడ తనకి ఈ ప్లేస్ కి రావాలని ఫస్ట్ నుంచి ఉంటుంది. సో దోగ్జా ప్లానే ఈ ప్లేస్ కి రావడం అనమాట. కానీ తను కొంచెం యాక్ట్ చేయాలి కదా, లేకపోతే వెన్నిమెన్ సస్పీషియస్ గా ఉంటాడు కదా. సో అందుకని తను ఇంతసేపు యాక్టింగ్ చేసి ఉంటాడు అనమాట. ఇంకొచ్చేసి దోగ్జాకి యాక్టింగ్ రాదని చెప్పేసి ఫోర్ట్ వాళ్ళకి తెలుసు, మనకు తెలుసు. ఎందుకంటే దోగ్జా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లోనే మనకి కనబడుతుంది అనమాట కొంచెం ఆక్వర్డ్నెస్. సో దోగ్జాకి ఈ ప్లేస్ గురించి తెలుసని దాన్ని దాచిపెట్టాలనే చేస్తూ ఉంటాడు అదంతా. సో సరేలే మొత్తానికి నేను రావాల్సిన ప్లేస్ కి వచ్చేసాను అన్నట్టు దోగ్జా అనుకుంటాడు. యువర్ బర్త్ స్టోరీ ఈస్ ఫాలింగ్ అపార్ట్ అనేది మళ్ళీ వస్తూ ఉంటుంది అనమాట. దోగ్జా అనుకుంటుంటాడు. ఇదైతే దోగ్జాకి నొప్పి కలిగిస్తూ ఉంటుంది. తొందరగా నేను ఇన్కార్నేషన్ ని ఫాస్ట్ గా తీసుకోవాలి అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడు. మామూలుగా వచ్చేసి దోగ్జా ఇంత ధైర్యంగా ఇక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసా, యూజింగ్కి 111th రౌండ్ లో ఇక్కడికి వచ్చింటాడు అనమాట. సో యూజింగ్కి ఇక్కడికి ఎక్స్పెల్ అయిన తర్వాత దోగ్జా లాగానే ఇక్కడికి వచ్చింటాడు. సో ఇక్కడ తన బాడీని వచ్చేసి యూజింగ్కి సేమ్ ఇలానే ఫిజికల్ ఇన్కార్నేషన్ కలెక్ట్ చేసుకుంటాడు అనమాట. అందుకే దోగ్జా అంత ధైర్యంగా ఇక్కడికి వచ్చింటాడు అనమాట. మొత్తానికి ఈ 73rd డెమాన్ రియలం సినారియోస్ హారిజాన్ లో వచ్చేసి తనకు అవసరమైన వస్తువులన్నింటినీ ఒక న్యూ బాడీ కోసం అంతా వెతుక్కోవాలన్నమాట. యూజింగ్ ఏం చేశాడో అదంతా గుర్తుంటుంది కదా, దోగ్జా అలానే చేస్తాడనమాట. సో ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు, మొత్తానికి ఒక గుడ్ ఫిజికల్ ఇన్కార్నేషన్ కావడానికి అంటే అవసరమైన స్టోరీ ఎక్కడుంది బా అని చెప్పేసి చూస్తుంటాడు. అప్పుడే తను వచ్చేసి ఒక అట్రిబ్యూట్ ని అయితే యాక్టివేట్ చేస్తాడనమాట. సో అదేంటంటే లామాక్స్ జిరాఫ్ అనమాట. సో అది యాక్టివేట్ చేస్తాడు. సో అది యాక్చువల్ గా వచ్చేసి 3 lakh రూపీస్ పెట్టి కొనింటాడు అనమాట. 3 lakh కాయిన్స్ బీహ్యూంగ్ దగ్గర పెట్టి కొనింటాడు. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి అవసరమైన, అంటే ఇప్పుడు దోగ్జాకి బాడీకి కావాల్సిన బాడీని ఇదే అందిస్తుంది అనమాట. ఎలా అంటే
అంటే దీని అట్రిబ్యూట్ ఏంటంటే నార్మల్ గా ఇక్కడ డిస్ట్రాయ్ అయిపోయిన స్టోరీస్ అన్ని ఉంటాయి కదా ఈ డంప్యార్డ్ లో. సో అక్కడ ఇది అవసరమైన స్టోరీస్ ని తీసుకొని ఆ డ్యామేజ్ అయిపోయింటాయి అనుకోండి, కానీ దాన్ని రీస్ట్రక్చర్ చేసి దోగ్జాకు ఒక బాడీ లాగా తయారు చేస్తుంది అనమాట. సో దోగ్జా అప్పుడే దాన్ని యాక్టివేట్ చేసిన తర్వాత అది చూస్తూ ఉంటుంది అక్కడ ఎవల్యూషనరీ ఫ్యాక్టర్స్ ఏమైనా దొరుకుతాయా అని చెప్పేసి చూస్తూ ఉంటుంది. అప్పుడే తనకి కొన్ని అవసరమైన స్టోరీ ఫ్రాగ్మెంట్స్ వచ్చేసి కనిపిస్తాయి అనమాట. ఇంకా దోగ్జా దాన్ని డిటెక్ట్ చేసిన తర్వాత సరే మొత్తానికి కొన్ని అవసరమైనవి దొరికేలాగా ఉన్నాయి అని చెప్పేసి సో ఇంకా వెంటనే అలా వెతుకుతూ వెళ్తాడు అనమాట. ఫస్ట్ తను ఒక దాని దగ్గర వెళ్ళి నేను దీంతో స్టార్ట్ చేస్తానని తీసుకుంటాడు. అదేంటంటే దోగ్జా ఒక హార్ట్ అయితే తీసుకుంటాడు అనమాట. ఇంకా అలా దోగ్జా ఐటమ్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. సో ఇప్పుడు దోగ్జా కథ పక్కన పెడితే నార్మల్ ఇక్కడ చూస్తాం సర్వైవర్స్ మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసి ఉంటారు అనమాట. సో అక్కడ చూస్తాం చాలా మంది రిపోర్టర్స్ వచ్చేసి హీవోన్ ని అడుగుతూ ఉంటారు. హీవోన్ తీ ఓపెన్ చేయి, మేము నిన్ను ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి అడుగుతుంటారు. హీవోన్ ఏమో విండో వెనకాల నుంచి దాక్కుని ఆ కటన్ మూసేసి లోపల అనుకుంటూ ఉంటుంది అనమాట. తను ఇంత ప్రశాంతంగా ఉండి చాలా కాలం అయిందనమాట. సో తనకి ఇంత ప్రశాంతంగా బెడ్ బ్లాంకెట్ ఇవన్నీ అసలు నార్మల్ గా దొరకలేదు కదా తనకి చాలా కాలం నుండి. కానీ అసలు వీళ్ళు ఇలా చేస్తుంటే నేను ఎలా రెస్ట్ తీసుకోవాలి అన్నట్టు ఇంకా తను అనుకుంటూ ఉంటుంది. యాక్చువల్ గా వచ్చేసి సోల్డోమ్ నుంచి వీళ్ళు ఎస్కేప్ అయ్యి 1 వీక్ అయిందంట. దాని తర్వాత చాలానే జరిగాయంట. అంటే వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది గ్యోంగి అనమాట. సో ఇక్కడ రెసిడెంట్ కి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ తినని చాలా సార్లు క్వశ్చనింగ్ చేసింటారు అనమాట. అసలు ఫస్ట్ లో అయితే తిన నార్మల్ గానే ఆన్సర్ చేస్తూ వచ్చింది, కానీ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ మళ్ళీ మళ్ళీ రిపిటేటివ్ గా అడుగుతుంటారు. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఆన్లైన్ లో రూమర్స్ అంటే ట్రూనేనా కాదా, అసలు మీరు ఎలా బతికారు, అదంతా సార్కి అదే అదే అడుగుతుంటే తనకి ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ జెన్యున్ గానే ఆన్సర్ ఇచ్చాను, కానీ తర్వాత చాలా అన్యాయంగా వాళ్ళు అడుగుతున్నారు అని చెప్పేసి అనుకుని ఉంటుంది అనమాట. వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోరు, వాళ్ళు ఏదేదో నమ్ముతూ ఉంటారు, దాని ప్రకారమే వెళ్దాం అన్నట్లు ఉంటారు అనమాట. సో ఇంకా వాళ్ళకి ఇంకా తను ఏం చెప్పాలనుకోదు, ఎందుకంటే వాళ్ళు న్యూ ఎరాలోకి రావడానికి ఇంకా సిద్ధంగా లేరు అనేసి ఇంకా తను వాళ్ళకి వెళ్లే ముందు లాస్ట్ గా ఏం చెప్తుందంటే మీరందరూ ఖచ్చితంగా మీరందరూ మీ షూస్ ని ఆ నెక్ టైస్ అవన్నీ మార్చుకోవాలి అని చెప్పేసి చెప్తుంది. ఎందుకంటే మీరు తర్వాత పరిగెత్తడానికి ఇవన్నీ పనికిరావని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇంకా మళ్ళీ ప్రెసెంట్ లో చూస్తే హీవోన్ తన రూమ్ లో ఉంటుంది కదా, అప్పుడే జీహే వస్తుంది అనమాట. హీవోన్ గుడ్ మార్నింగ్ అని చెప్పేసి చెప్తుంది అనమాట. అప్పుడే జీహే అంటుంది, హే జీహే అవును సంగా ఎక్కడ అని అడిగితే సంగా అక్కడ రూమ్ లో పిల్లలతో ఉంది అని చెప్తుంది. సో అంటే దోగ్జా చనిపోయిన తర్వాత ఇక్కడ పిల్లలు కొంచెం బాధగా ఉన్నారు కదా, సో వాళ్ళని ఓదారుస్తుంది అని చెప్తుంది అనమాట. ఇంకో వచ్చేసి మనకి ఏదైనా మాన్యువల్ ఇచ్చినా బాగుండు కదా అసలు, అయినా ఆర్మీ మ్యాన్ చెప్పినట్లు అట్లా ఉండింటే కొంచెం బాగుండి అన్నట్లు అంటూ ఉంటుంది. అప్పుడే ఏంటి హ్యూన్సుంగ్, అవును హ్యూన్సుంగ్ దగ్గర నుంచి ఏమైనా విన్నావా అని చెప్పేసి అడిగితే తను ఆల్రెడీ ఇక్కడికి వచ్చిన ఫస్ట్ రోజే మిలిటరీ దగ్గరికి వెళ్ళిపోయాడు. అసలు నేను నమ్మలేకపోతున్నాను, ఒకవేళ నేను కనుక ఆ ప్లేస్ లో నిండి నేను అసలు అలా చేసేదాన్నే కాదు, అసలు వాట్ ఏ ఫూల్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట. అయినా అసలు ఏం అవసరము మిలిటరీకి వెళ్ళాల్సినట్టు అన్నట్లు అనుకుంటూ ఉంటుంది. ఇంకా దాన్ని పక్కన పెడితే నార్మల్ గా వచ్చేసి హీవోన్ కి ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. నార్మల్ గా ఇప్పుడు హింసుంగ్ వచ్చేసి మిలిటరీకి వెళ్ళిపోయాడు, ఇంకా ఆ పిల్లలు వచ్చేసి అక్కడ సంగాతో పాటు రూమ్ లో ఉన్నారు. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇది మళ్ళీ హెల్ లాగా తయారవుతుంది అనుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రశాంతంగా ఉంది కదా, అది ఎక్కువ రోజులు ఉండదు, కేవలం 3 రోజుల వరకు. ఎందుకంటే నెక్స్ట్ సినారియో అనేది 3 రోజుల్లో మొదలవుతుందంట మళ్ళీ. సో ఇంకా దాని తర్వాత ఖచ్చితంగా ఇంతకు ముందు వీళ్ళు అనుభవించింటారు కదా సినారియోస్, 10 సినారియోస్, దానికంటే ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేవి చాలా డిఫరెంట్ గా ఉంటాయని చెప్పేసి అని అనుకుంటూ ఉంటుంది అనమాట. ఇంకా అక్కడ వాళ్ళకి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అదేంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి కాన్స్టిట్యూషన్స్ ఉంటారు కదా, సపోర్టింగ్ కాన్స్టిట్యూషన్స్, వీళ్ళతో ఇప్పుడు మీరు రెస్పాండ్ అవ్వచ్చు వీళ్ళకి, వాళ్ళ దగ్గర నుంచి మీరు అంటే ట్రైల్స్ అలా అంటే చిన్న చిన్న సబ్ సినారియోస్, హిడెన్ సినారియోస్ ఇవన్నీ మీరు వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా వస్తూ ఉంటాయి అనమాట. అంటే ఇంకా మెయిన్ సినారియోస్ చెప్పేంత వరకు వీళ్ళు ఇలా ఇవి చేస్తూ ఉండొచ్చు. ఒకవేళ అంటే ఇండివిజువల్ గా ఒక్కొక్కరికి ఒక్కొక్క హిడెన్ సినారియోస్ ఉండదు, కానీ ఒకవేళ ఏదైనా కొంచెం వచ్చి ఇద్దరు ముగ్గురు కొంతమందికి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కి సేమ్ వచ్చింది అనుకో, అది మెయిన్ సినారియోలో కూడా అవ్వచ్చు, మెయిన్ సినారియోని రీప్లేస్ చేయగలదు, అట్లా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. మొత్తానికి వచ్చేసి 25th మెయిన్ సినారో ఉంటుంది కదా, అప్పటి వరకు ఇదంతా పాసిబుల్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అప్పుడే జీహే అంటుంది, మాస్టర్ ఏం చెప్పాడంటే ఇంకా కొంతకాలం వరకు పెద్దగా ఏం జరగవు అని చెప్పాడు, సో ఇప్పుడు వరకు మనం రిలాక్స్ అవ్వచ్చంట అని చెప్పాడు అని చెప్తుంది. అప్పుడే ఇంకా హీరోని అడుగుతుంది అనమాట, అసలు జుంగ్యూక్ ఏమయ్యాడు అని చెప్పేసి అడిగితే తను ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఏదో కిందోగ్జా అని కొనుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఆయన ఆలోచిస్తే నిజంగా అది తను ఎప్పటి నుంచో కిందోగ్జాని చంపాలి అనుకున్నాడు కదా, అందుకే అలా ఉన్నాడో ఏమో అని చెప్పేసి అంటుంది అనమాట. సరే హన్సో ఇంకేమైందని అడిగితే హన్సో ఇంగ్ వచ్చేసి తను ఈ మార్నింగే వెళ్ళిపోయిందంట, ఏదో గవర్నమెంట్ అఫీషియల్స్ తో మాట్లాడాలి అని చెప్పేసి ఎక్కడికో వెళ్ళిపోయిందంట. సో ఏదో నేను హార్వెస్ట్ చేయాలి, ఏదో నా సీడ్స్ అన్నట్లు ఏదో మాట్లాడుతుంది, నాకు అర్థం కాలేదు అన్నట్టు చెప్తుంది. అప్పుడే ఏంటి అఫీషియల్సా, అయినా వాళ్ళ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయగలం మనం అన్నట్లు ఇంకా హీవోన్ అంటుంది అనమాట.
అప్పుడే హీవన్ కి గుర్తొస్తుంది దోగ్జా ఇంతకుముందు ఏం చెప్పింటాడంటే ఒకవేళ నాకేమైనా జరిగితే ఖచ్చితంగా హన్సైంగ్ వెనకలనే ఉండండి, హన్సైంగ్ కి అంటే తన దగ్గరే ఉండండి మీరు అన్నట్లు చెప్పింటాడనమాట. అది గుర్తొచ్చేసి ఇంకా హీవన్ వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. జీహే అడుగుతుంది ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే నేను ఇక్కడ ఇలానే ఎప్పటికీ కూర్చొని ఉండలేను కదా, నేను ఏదో ఒకటి ప్రిపేర్ అవ్వాలి కదా అని చెప్పేసి అంటే సరే నేను కూడా నీతో వస్తానని చెప్పేసి జీహే కూడా తనతో వెళ్తుంది అనమాట. ఇంకా అప్పుడే వాళ్ళిద్దరు బయటకు వెళ్ళగానే అక్కడ ఉండే రిపోర్టర్స్ అందరూ వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి వస్తారు. హీవోన్ నేను ఒక రిపోర్టర్ ని, నాకు మీ స్టేట్మెంట్స్ ఇస్తారా, అసలు ఏం జరిగింది అక్కడ, ఎలా జరిగింది, అసలు ఏంటి, మీరు ఎలా బతికారా అంటే మీకు కెండో వచ్చన్నారు కదా దాని వల్లనే బతికారా, అసలు నిజమేనా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు అనమాట. అక్కడ చూస్తుంది హీవోన్ వచ్చేసి అక్కడ ఏదో యంగ్షన్స్ హీరో అనే ఉంటుంది అనమాట, జడ్జ్ ఆఫ్ ఈవిల్ హీవోన్ జంగ్ అలా ఉంటుంది. అదంతా చూసి అనుకుంటూ ఉంటుంది ఏంటి ఒక హీరోనా, అది కూడా నేనా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి ఇంకా హీరోన్ ఒకటే అయితే చెప్తుంది అనమాట, అంత ప్యాథెటిక్ అసలు వీళ్ళందరూ. అసలు మీరు నిజంగానే తెలుసుకోవాలనుకుంటున్నారా అక్కడ ఏం జరిగిందో, అసలు నేను మీరు అనుకున్నట్లు ఒక హీరోని అయితే కాదు, ఎందుకంటే అసలు నేషనల్ టీమ్ కి వెళ్ళే క్యాండిడేట్ ని నేను కాదు. అంతేకంటే ముందు ఇంకేంటంటే నాకు అసలు కెండో మీరు అన్నంతగా అంత బాగా కూడా రాదు. నిజం చెప్పాలంటే ఈ అపోకలిప్స్ ఉంటుంది కదా దీని అంతటికంటే ముందు నేను ఏం చేసేదాన్నో తెలుసా, ఒక చీప్ బార్ లో ఒక బార్ టెండర్ గా ఉండేదాన్ని అని చెప్తుందన్నమాట. కాన్స్టిట్యూషన్ బాల్ జనరల్ ఆఫ్ జస్టిస్ వచ్చేసి హీవోని కొంచెం సాడ్ ఎక్స్ప్రెషన్ తో చూస్తూ ఉంటాడు. అప్పుడే హీవోన్ అంటుంది మీకు అసలు కిమ్ దోగ్జా అంటే ఎవరో తెలుసా అని అడుగుతుంది అనమాట. అప్పుడే ఆ కాన్స్టిట్యూషన్ వచ్చేసి ఇంకా కొంచెం తన పేరు చెప్పగానే కొంచెం ఏదో గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అనమాట. ఆ రిపోర్టర్స్ అంటూ ఉంటారు ఏంటి కిమ్ దోగ్జానా, అదెవరు, ఆ నేమ్ మీ టెస్ట్ ఇంతకు ఇంతకుముందు విన్నట్టు ఉన్నాం కానీ అది ఎవరో మాకు తెలియదు అన్నట్లు చెప్తూ ఉంటే అప్పుడే ఇంకా హీవోన్ అంటుంది అసలు ఇక్కడ ఉన్న సర్వైవర్స్ అందరూ వాళ్ళ కొద్దీ వాళ్ళు ఏం బయటికి రాలేదు అని చెప్తూ ఉంటే వాళ్ళు అడుగుతారు అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు, అసలు ఆ నేమ్ కిమ్ దోగ్జా అనే వాళ్ళు అంటే లిస్ట్ ఆఫ్ సర్వైవర్స్ లో తన నేమే లేదు కదా, అసలు తను ఎందుకు బయటికి రాలేదు, తను బతకలేడా అని చెప్పేసి అసలు తను ఎవరు ఎక్కడ అన్నట్లు అడుగుతూ ఉంటారు. అప్పుడే హీవోన్ అనుకుంటూ ఉంటుంది మీకు అసలు ఒక క్లూ కూడా లేదు, అసలు మీకు అసలు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు తన గురించి తెలుసుకోవాలి, మీరు జస్ట్ ఇక్కడ బతుకున్న వాళ్ళ దగ్గర నుంచి స్టోరీస్ తెలుసుకొని దాన్ని విని ఆనందించాలనే తప్ప ఇంకా అంతకు మించి మీకు ఏమీ తెలియదు అన్నట్లుగా తను అనుకుంటూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇంకా లాస్ట్ కి వాళ్ళతో ఒక మాట అయితే చెప్తుంది అనమాట, దోగ్జా ఖచ్చితంగా తిరిగి వస్తాడు, ఏదేమైనా సరే తిరిగి వస్తాడు అని చెప్పేసి హీవోన్ వాళ్ళకి చెప్తుంది అనమాట. సో గైస్ ఇక్కడికైతే ఎపిసోడ్ అంటే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి అసలు దోగ్జా ఎలా తన బాడీని అంతా కలెక్ట్ చేసుకొని నిజంగా ఇక్కడికి రాగలడా, లేకపోతే దోగ్జా వీళ్ళ దగ్గరికి రాకోకుండా వేరే దగ్గర ఏమైనా వెళ్తాడా, అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు, అసలు మెయిన్ సినారియో స్టార్ట్ అవుతుంది, అసలు యూజన్ ఎక్కడికి వెళ్ళాడు, హన్సోయింగ్ ఎక్కడికి వెళ్ళింది, ఇది చూడాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తుండండి. అంటిల్ దెన్ బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.